లడ్డుపై వేసిన కమిటీపై మీకే నమ్మకం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం అనే పదాన్ని నిషేధించారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకయ్యనాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు నియమించిన సిట్ ఇచ్చిన నివేదికపైనే మీరే దాడి చేయడం పవిత్రమైన తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడమేనని మండిపడ్డారు. ఇదేనా మీ విజన్? ఇదేనా రూల్ ఆఫ్ లా అంటూ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ నేతలపై దాడుల జాబితాను వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి నుంచి జోగి రమేష్, వలపనేని వంశీ, కొడాలి నాని, పెర్ని నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, విడుదల రజని, దేవినేని అవినాష్ వరకు వైఎస్సీ నేతలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. అదేవిధంగా సాక్షి, డెక్కన్ క్రానికల్ కార్యాలయాలపై దాడులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ధ్వంసం, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన శిలాఫలకాల తొలగింపు, మెడికల్ కాలేజీల పేర్ల మార్పు వంటి ఘటనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షసుని పాలనపై ప్రజలు ఇప్పటికే గమనించే ఉంటారు. అయితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈవేళ కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి సిట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తే సుప్రీంకోర్టుకి సమర్పిస్తే ఆ నివేదిక మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఈవేళ వేరే కమిటీ వేస్తాననడం చాలా హాస్యాస్పదం. ఈ రోజునాడు తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా కూటమి నాయకుల మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది. హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలనుకుంటున్న కూటమి నేతల ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ, అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ మీద ఇది తప్పు, మీరు తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా పెట్టినటువంటి బ్యానర్ని తొలగించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన వెళ్తున్న సందర్భంలో ఆయన మీద దాడి చేయటం, ఆయన ఇల్లు దగ్ధం చేయటం, కారు దగ్ధం చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జోగి రమేష్ గారి మీద కూడా దాడి చేసి పెట్రోల్ బాంబులు ఉపయోగించి వారి ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి మారణకాండ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజునాడు వినుకొండ నడి రోడ్డు మీద హత్య చేసిన విధానం చూసాం. చిన్నారులపై తెలుగుదేశం నాయకులు చేసినటువంటి అత్యాచారం చూసాం. దేనికి కూడా నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కేవలం రాజకీయం కోసం లడ్డూని బయటకు తీసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసే విధంగా మాటలు మాట్లాడటం చాలా తప్పని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రజలంతా గమనిస్తున్నారు. మీ రాజకీయం కోసం హిందుత్వాన్ని, లడ్డూని కూడా తీసుకొచ్చి మీరు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని భగవంతుడు క్షమించడు, ప్రజలు అసలు క్షమించడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తారు. అదేవిధంగా గుంటూరులో రాంబాబు గారి మీద జరుగుతున్నటువంటి దాడి సందర్భంలో అక్కడ గ్రంథాలయ చైర్మన్ వందనమ్మ అంట, ఆవిడ మాట్లాడిన మాటలు అసలు సభ్య సమాజం తలదించే విధంగా మాట్లాడింది. ఆవిడకి అసలు కుటుంబ సభ్యులు నిజంగా ఆవిడ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవ్ గారు ఆవిడ స్వయంగా ఆ ఘటనలో నేనే పాల్గొన్నాను, ఆ దాడికి నేనే చేశాను, నా భర్త చేశాడు రామచంద్రం అని చెప్పడం జరిగింది. అది జరిగిపోయాక కూడా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరామర్శ చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది, రాష్ట్రం మేము అలా తయారు చేస్తాం, మేము దాడులు చేస్తాం, దాడులు కొనసాగిస్తామని చెప్పి మాట్లాడటం నిజంగా అటువంటి నాయకులపైన నిన్న కాక మొన్న మా జిల్లా మంత్రి గారు వాసంరెడ్డి సుభాష్ గారు అంబటి రాంబాబు గారి మీద మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఎవరైనా సరే ఒక హోదాలో ఉన్నటువంటి మనుషులు బజారు మనుషుల్లాగా అలా మాట్లాడటం తప్పు. ఆ నేతలపై ఆ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన కేసులు పెడుతుంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎవరో బజార్ను మాట్లాడుకునే వాళ్ళు, లేకపోతే రౌడీ షీటర్లో, లేకపోతే మద్యం సేవించిన వాళ్ళు మాట్లాడినట్టుగా ఒక కేబినెట్ మంత్రులు అలా మాట్లాడటం, ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడటం. అదేవిధంగా పెమ్మసాని గారు 24 గంటల్లో ఇంకా చూస్తారని అన్నాడు. విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా, మేధావులైనటువంటి ప్రజలందరూ కూడా దీన్ని మీరు గమనించాలి, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.